రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు ఆమోదించబడిన సందర్భంగా పార్లమెంట్లో మరియు రాజ్యసభలో చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి అనంతరం మూలాపేటలో పొట్టి శ్రీరాముల బొమ్మను బాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూనె మల్లికార్జున్ యాదవ్, పప్పు నారాయణ, పప్పు సాయి కుమార్, కృష్ణారెడ్డి, జమీర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానండి జై అమరావతి 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 ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రాజధానికి అమరావతికి చట్టబద్ధత కలిగించడం హర్షణీయం. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు. కూటమి ప్రభుత్వం జరిగిన రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు చేయడం హర్షణీయమైన రోజు. పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎందువల్ల చేసామంటే పొట్టి శ్రీరాములకి బాలాభిషేకం చేసి పూలదండలు వేయడం. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన దయవల్లే రాష్ట్రం ఏర్పడ్డది. ఆయన సూచనల మేరకే ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకొని ఏపీలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటట్టు చేసుకున్నారు. దీనికి ముఖ్యంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసి అందరికీ బలహీన వర్గాలకి ఒక రాజధాని ఉందన్నట్టు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. వాళ్ళందరికీ కూడా భావితరాలకు కూడా చెప్పుకోదగ్గ విషయం. భావితరాలు కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర రాజధాని ఉందనే ఏర్పాటు చేసుకోవడం కూడా గొప్ప విషయం. గత ప్రభుత్వం అయితే వ్యవస్థను నాశనం